వాళ్ళే నాకు కూడా చెప్పారు అది. సార్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. అన్డౌటెడ్లీ యు ఆర్ రాంగ్. మీరు ఒక్కసారి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఇప్పుడు విశ్వాసం ప్రకటించి మీరు రండి అంటున్నారు కదా, మీరు కూడా విశ్వాసం ప్రకటించేది రండి. అయితే వక్ఫ్ బోర్డు ఏమి మసీదు కాదండి. బోర్డు అది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అది టెంపుల్, తిరుమల టెంపుల్. తిరుమల టెంపుల్ అది. వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఉన్నాయి, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. భూములు వస్తాయండి. వక్ఫ్ బోర్డ్ లో మీకు దర్గాలు వస్తాయండి. ఇక్కడ మీ మత ఆచారాలకు సంబంధించి, సంప్రదాయాలకు సంబంధించి ఎవరు ఇంటర్వ్యూన్ కారు. బిల్లులో అది స్పష్టంగా చెప్పాడు. సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా దాంట్లోకి వస్తాయి. షుబ్లీ గారు 1 minute, కైండ్లీ లిజన్ టు మీ. మీ మత ఆచారాలు, మీ విశ్వాసాలు, మీ సంప్రదాయాలు, మీ సంస్కృతి, మీ నాగరికత, వీటి జోలికి ఆ బిల్లులోని సవరణలు ఏవీ వెళ్ళవు. అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ దగ్గరకు వచ్చేప్పుడు మాత్రమే ఇంటర్వ్యూన్ అవుతారు. అది చాలా స్పష్టంగా ఉంది, మీరు చదివే ఉంటారు. లేదు సార్, మాకు అవసరం లేదండి. మాకు అవసరం లేదు. మీరు అంటే చదవడానికి కూడా మీరు సిద్ధంగా లేరు. ఈ దేశ పౌరులే కదా మీరు, ఈ దేశ పౌరులు. నేను ఒకటే అడుగుతానండి, ఒక్క నిమిషం. 1913, 1923, 1930, 1954, 1984, 1995, 2013 ఇప్పటి వరకు చేసిన సవరణలో లేని అభ్యంతరం ఇప్పుడు చేస్తే ఎందుకు వచ్చింది మీకు చెప్పండి. నాన్ ముస్లిం ఎందుకు తీసుకొని రావాలి సార్? నాన్ ముస్లిం ఎందుకు తీసుకొని వక్ఫ్ బోర్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అండి, వాళ్ళు చెప్పారు అది దాంట్లో స్పష్టంగా. ఎందుకు రావాలంటే ఇంతకుముందు ఎనామలీస్ జరిగినాయి కాబట్టి వచ్చింది. అది ఏం లేదు. అలాంటప్పుడు మీరు టీటీడీలో కూడా తీసుకోండి. అయితే అలాంటప్పుడు డెఫినెట్ గా మీరు విశ్వాసం ప్రకటించారంటే తీసుకుంటారు. మీరు కూడా విశ్వాసం ప్రకటించారంటే అంటున్నా నేను మీకు. వక్ఫ్ బోర్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీకి ఏమంటే ఉద్యోగం చేయడానికి విశ్వాసం ప్రకటించక్కర్లా, బట్ ఒక దేవస్థానంలోకి రావాలంటే మీరు విశ్వాసం ప్రకటించాలి. మీరు చెప్పింది సార్, మేము ఉద్యోగుల గురించి మాట్లాడట్లేదండి. బోర్డులో అక్కడ సిఇఓని పెడుతున్నారు, బోర్డులో మెంబర్స్ ని పెడతారు. అనేకమైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక నాన్ ముస్లిం, కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ అండర్లోనే వక్ఫ్ బోర్డు నడుస్తుంది. దానికి మా యొక్క అబ్జెక్షన్ లేదండి. బోర్డు లోపలికి మెంబర్ గా రావడానికి మాత్రమే మేము అబ్జెక్షన్ ప్రకటిస్తున్నాము. సరే, మరి తెలుగుదేశం పార్టీ ఏదో మీకు సహకరించింది అంటున్నారు కదా, ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు మీతో పర్సనల్ గా 20 నిమిషాలు మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట మొత్తం ఓపెన్ గా నడుస్తుంది కదా సార్, చూస్తున్నారు కదా. మన జాతీయ అధికార ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి జాతీయ అధికార ప్రతినిధులు పట్టాభిరామ్ గారు, దాని తర్వాత నసీర్ గారు, వీళ్ళందరూ కూడా మొత్తం స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. మీతో ఆయన మాట్లాడారు కదా, వాళ్ళ స్టేట్మెంట్స్ పక్కన పెట్టండి, మీతో ఆయన ఏం చెప్పారు? 100% అండి. ఏదైతే ఈ వక్ఫ్ బై యూజర్ ఉందో ఆ వక్ఫ్ బై యూజర్ ని జేపీసీలోనే అమెండ్మెంట్ చేయించడం జరిగిందండి. ఆల్రెడీ టేబుల్ చేసినటువంటి బిల్ లోనే అది అమెండ్ చేసి పెట్టడం జరిగింది. అది నంబర్ 1. నంబర్ 2, ఏదైతే కలెక్టర్ కి సర్వాధికారాలు ఇస్తూ కలెక్టర్ అన్న పదం ఏదైతే ఉందో ఆ కలెక్టర్ పదాన్ని మారుస్తూ కంప్లీట్ గా ఏంటంటే దానికి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి దాన్ని నియమించడం జరిగిందండి. అదే విధంగా ఏదైతే డాక్యుమెంట్ సమర్పించాల్సినటువంటి సమయం ఉందో 6 నెలలు అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని కూడాను పొడిగిస్తూ దాన్ని కూడాను సవరణ తీసుకోవడం జరిగింది. అదే విధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ లో 3 ఉంటారండి. ఆ 3లో నుంచి 3వ వ్యక్తి ఏంటంటే ముస్లిం మతాచారాలు తెలిసినటువంటి వ్యక్తి ఉంటాడు. మౌలానా గాని, ముఫ్తీ గాని వాళ్ళు ఉంటారు. వాళ్ళని అక్కడ నుంచి తొలగించడం జరిగింది పూర్తిగా. అంటే వీళ్ళు ఉండకూడదు అని చెప్పేసి దాన్ని కూడాను సవరణ చేపించి మరలా ఆ యొక్క ఏదైతే ముస్లిం ఆచారం తెలిసినటువంటి ముస్లిం మత పెద్ద కూడాను ఉండాల్సిందే అని చెప్పేసి అది కూడా దాంట్లో తీసుకోవడం జరిగింది. అదే విధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ అండి. ఈ మేజర్ ఇష్యూ మీరు ఇందాక చెప్పారు కదా, మొత్తం బిల్లు బయటకు రావాలి గవర్నర్ గారు సంతకం చేసి అని చెప్పేసి, అప్పుడు దాకా మేము కూడాను వెయిట్ చూస్తున్నాము. అందులో ఏంటంటే తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఎందుకంటే ఎవరో చెప్పిన మాట కాదండి, ఇది స్వయాన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకంగా అయితే కేవలం హిందువులు మాత్రమే దానికి నడుపుతున్నారో అన్య మతస్థులకి అందులో అవకాశం లేదు అని చెప్పేసి మేము ఏ రకంగా అయితే చెప్తున్నామో, అదే విధంగా ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులు కానివ్వండి, లేకపోతే క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రైస్తవ ఆస్తులు కానివ్వండి, అందులో కూడాను అన్య మతస్థులకు ఎటువంటి అవసరం లేదు. ఒకవేళ అవసరం పడితే కనుక మేము దీనిపై ప్రత్యేకమైనటువంటి చట్టాన్నైనా కానీ చేసుకుంటాము అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎలా చేసుకుంటారు? కేంద్రం చేస్తే చట్టం, ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఎందుకు చట్టం చేయగలరు? రాష్ట్ర స్థాయిలో ఆయన ఆల్రెడీ పార్లమెంట్ లో కూడా మాట్లాడారండి. పార్లమెంట్ లో బాపట్ల ఎంపీ గారు ఈ విషయాన్ని లేవదీశారు. మీ దృష్టిలో ఉండే ఉంటుంది, లేదంటే కనుక నేను పంపిస్తాను చూడండి. ఆల్రెడీ బాపట్ల ఎంపీ గారు తీర్మానం చేసి పంపగలరు మీరు అసెంబ్లీ నుంచి వాళ్ళు తీసేది. అవునండి, ఇది సార్
సో దీస్ ఆర్ ద అమెండ్మెంట్స్ విచ్ హ్యాస్ బీన్ కేరళలో జరుగుతున్న అంశం మీకు తెలిసే ఉంటుంది. దగ్గర బిషప్పుల సంఘం అంతా కలిసి వాళ్ళ ఆస్తుల్ని అది వక్ఫ్ ఆస్తులుగా ఎవరో క్లెయిమ్ చేశారట. దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. మరి అదేంటి సార్, దాని సంగతి ఏంటి? గురుగారు చూడండి, ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరిగిన ఏమన్నా తప్పులు కానీ పొరపాట్లు కానీ ఉండుంటే కనుక ఉండవచ్చు. నేను కాదని చెప్పను, అర్థమైందండి. కానీ దాన్ని మీరు మొత్తం సమాజంపై లేకపోతే మొత్తం బోర్డుపై దాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తే అది ఏమాత్రం సమంజసం కాదు. చెన్నైలో ఒక మొత్తం గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది అంటున్నారు. అదే చెన్నైలో ఏదో ఒక గ్రామం పేరు ఉంది, నేను మర్చిపోతున్నాను, తర్వాత నేను మీకు పంపిస్తాను. మొత్తం టోటల్ ఇది మొత్తం కూడాను మఠానికి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇలాంటివి ఎక్కడో చోట ఉంటాయి. నేను దాన్ని లేదు అని చెప్పేసి నేను చెప్పను. కేరళలో అది బర్నింగ్ ఇష్యూ, మొత్తం కేరళ నడుస్తున్నదే క్రిస్టియన్ సమాజం మీద. అవునండి, బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది. నేను కాదని చెప్పను. అది ఎక్కడో ఒక చోట, కేరళ మన రాష్ట్రం, మన దేశం, మన రాష్ట్రం. అది 100% సార్. నేను కాదని చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఒకవేళ ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటే కనుక వాటిపై కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని మీరు మొత్తం చట్టాన్ని మీరు అసలు తీసి పక్కన పెట్టేసి మీరు న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా తీసుకెళ్తానంటే కనుక అది ఆగదు సార్. ఈ రోజు మీరు చట్టం చేస్తున్నారు, అదే మీరు చట్టం చేసిన తర్వాత దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక భారతదేశ పౌరుడుగా నాది, అందులో అనుమానం లేదు. కానీ నా యొక్క రైట్స్ నాకున్నాయి. నేను సుప్రీంకోర్టుకి వెళ్తానండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది నా యొక్క హక్కులను భంగం కల్పిస్తుంది అని చెప్పేసి నేను సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసుకుంటాను, సుప్రీంకోర్టులో అడుగు పెడతాను. ఖచ్చితంగా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫారూక్ షిబ్లీ అన్నవాడు మట్టు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఒకవేళ ఎక్కడైనా కానీ ఇక్కడ ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసినటువంటి పార్టీకి వ్యతిరేకంగా కూడా మేము వెళ్తాం అవసరం పడితే కనుక. ఎందుకంటే మా సమాజం యొక్క ఏదైతే మా యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని హరిస్తామంటే కనుక ఎందుకు అనుకుంటాం సార్? నాకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను వాడుకుంటాను నేను. ఇప్పుడు మీకు బాబ్రీ మసీదు ఇష్యూ మీకు ఇది వచ్చినప్పుడు మేము దాన్ని స్వాగతించకపోయినా కానీ గౌరవించాము. ఏం చేస్తాం? ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, అది ఇచ్చిన తర్వాత నేను యాజ్ ఏ ముస్లింగా నేను దాన్ని స్వాగతించలేను, కానీ దాన్ని గౌరవించి తీరాలి, గౌరవించాను. కాబట్టి నా దగ్గర ఆప్షన్ ఉంది, నా దగ్గర ఇంకా ఆప్షన్ ఉంది. మీ దగ్గర సంఖ్యాబలం ఉంది కాబట్టి మీరు వెళ్ళేసి మీరు చట్టాలు చేసేసాం మేము ఇప్పుడు మీరు సచ్చినట్టుగా మీరు ఫాలో అవ్వాలంటే కనుక అవసరం లేదు సార్. నాకు ఇంకో ఆప్షన్ ఉంది, నాకు సుప్రీంకోర్టు అనేది. డెఫినెట్లీ ఐ విల్ గో టు సుప్రీం కోర్ట్. 1913 నుంచి 2013 వరకు అంటే 100 సంవత్సరాల పాటు చేసిన సవరణలు ఇవి మీకు అభ్యంతరం కాలా? ఇవాళ అభ్యంతరం వచ్చేసింది. ఇదే నేను మీకు చెప్తున్నాను సార్. ఇదే మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఇదే. నేను మీకు ఇక్కడ మీరు చాలా నిశ్చితంగా గమనించండి. చూడండి సార్, ఏదైనా ఒక సమాజాన్ని మీరు కాన్ఫిడెన్స్ లో నేను కొన్ని అంశాలతో నేను ఏకీభవిస్తాను. మీకన్నా బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువ నేను మాట్లాడతాను. వక్ఫ్ బోర్డు నేను బీజేపీ కాదండి, నేను ఐఎమ్ జర్నలిస్ట్, నేను బీజేపీ కాదు. సారీ అంటే మీరంటే ఒక ఫ్లో లో చెప్పాను, మీకు కాదండి, మీరు బీజేపీ వాళ్ళు ఎదుర్కొస్తారు. కానీ సారీ టు సే దట్. నేను చెప్తుంది ఏంటంటే ఒకవేళ నిజంగా ఈ వక్ఫ్ బోర్డు వల్ల ముస్లిం సమాజానికి మంచి జరుగుంటే కనుక ఈ రోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చి ఉండేది కాదండి. 65,000 ఎకరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 65,000 ఎకరాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలందరినీ కూడా అడుగుతున్నాను, 65 మందిని చూపించండి, 65 మందిని చూపించండి ఈ వక్ఫ్ బోర్డు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు. ఇన్ని ఆస్తులు పెట్టుకొని మా యొక్క బతుకులు ఏంటంటే ఎందుకని? మరి ఎవరు లబ్ధి పొందారు చెప్పండి? ఎవరు లబ్ధి పొందారు? లబ్ధి పొందడానికి ఏముంది సార్? ఎవరైతే అధికారంలో ఉంటారో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ 22A నుంచి రిమూవ్ చేయించుకోవడానికి ఎన్ఓసీలు తీసుకొని దాన్ని అమ్మేసుకొని జేబులు నింపుకున్నటువంటి ధనిక ముస్లింలు లేకపోతే పలుకుబడి ఉన్న ముస్లింలు లబ్ధి పొందారు, పేద ముస్లింలు అయితే నష్టపోయారు. అవునా కదా? అబ్సల్యూట్లీ. ఆ అనామలీని సవరించడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే దీంట్లో కొన్ని సవరణలు ఉన్నాయండి, వాటిని నేను కూడా వెల్కమ్ చేస్తాను సార్. నేను చూడండి, నేను మొత్తాన్ని నేను తప్పట్లా, కానీ ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏమిటంటే గత 11 సంవత్సరాల నుంచి నువ్వు నుంచున్నా తప్పే, నువ్వు కూర్చున్నా తప్పే, నువ్వు పడుకున్నా తప్పే, నువ్వు మాట్లాడినా తప్పే, నువ్వు ఏం చేసినా తప్పే. అరే భారతదేశం నా మాతృభూమి అంటే నువ్వు పక్క దేశానికి దొబ్బే అని చెప్పేసి చెప్తున్నా గానీ అది కూడా తప్పే అని చెప్తుంటే ఇంకా ఎంతవరకు అని చెప్పేసి దాన్ని మనం స్వాగతించగలం చెప్పండి? అంటే అందరూ ఫరూక్ షిబ్లీ లాగా ఉండరు కదా. వచ్చిన సమస్య ఈ కోపం ఏంటంటే సార్, కేవలం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై ఉన్న